జల సంరక్షణలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు లభించేలా కృషి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు కలెక్టర్ కృష్ణ భాస్కర్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో జలశక్తి అభియాన్ అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జలశక్తి అభియాన్ కేంద్ర అధికారుల బృందం సభ్యులు దాని ప్రాముఖ్యతను ప్రజలకు తెలిపారు. జూలై 1న జలశక్తి అభియాన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రారంభించిందన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే నీటి సంరక్షణ సాధ్యమవుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో నీరు తక్కువగా ఉన్న ప్రాంతాలను 1600 బ్లాకులుగా గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి మనిషికి ఒక హక్కు ఎట్లయినా వస్తాయి కదా, మనకి సంబంధం లేదనే ఆలోచనతో ముందుకెళ్తూ పెద్ద బాధపడకుండా, ఆ విషయంలో గాబరా పడకుండానే ప్రపంచానికి లేదా భారతదేశానికి ఆ రకంగా చూస్తే తెలంగాణ రాష్ట్రానికన్నా నీళ్ళ కరువు మాత్రం కొంచెం తక్కువగానే ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి భిన్నంగా మారిపోయింది. చాలా మందికి ఇప్పుడు మనకి పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ నీళ్లు కూడా మనం బాగా మొత్తం దేశంలోనే కాకుండా రాష్ట్రంలో జిల్లాలో కూడా తక్కువైనాయి. దీని కొరకే మీ అందరికీ తెలిసిన విషయమే, గత 2 నుంచి 3 సంవత్సరాల నుండి మనం జిల్లాలో పెద్ద ఎత్తుగానే నీళ్ల సంరక్షణ గురించి అనేక కార్యక్రమాల్లో పునాది కూడా పెంచుకున్నాం. తర్వాత ఆఖరి కూడా తీసుకోవడం జరిగింది. రానున్న కాలంలో తప్పకుండా మన నీళ్ళని మనం కాపాడుకోవడానికి మనమే కాకుండా వచ్చే 3 తరాలకు కూడా నీళ్లు భద్రతగా ఉంచుతామని మనము చిత్తశుద్ధితో ఉన్నామని వారి ముందు సమర్పించుకోవడానికి మనం వాళ్ళని పిలిచి